ఖచ్చితంగా గుర్తుపెట్టుకో. క్లాస్ అంటే సైజు కాదు, సైన్యం. కనిపించని సైన్యం. జీవితంలో ఏదన్నా సాధించదలుచుకున్న వాళ్ళు ఓ లక్ష్యం పెట్టుకుంటారు. లక్ష్యం పెట్టుకోవడం పెద్ద విషయమేం కాదు, లక్ష్యం సాధించడం కూడా పెద్ద గొప్ప విషయమేం కాదు. కానీ ఆ లక్ష్యం కోసం జరిపే పోరాటం ఉంది చూసావా, అది అద్భుతం. పోలీసుల టార్చర్ భరించలేకపోతున్నాప్ప. ఇంతకుముందు సైలెంట్గా ఉండేటోళ్ళు ఇప్పుడు వైలెంట్గా లోపలేస్తాడారు. ఈ మధ్య సత్య అని ఒకడు వచ్చినాడు. బోడి అమ్మ, నాన్న నిన్న రాత్రి నుంచి మిస్సింగ్. ఎవడో నాన్నకు స్కెచ్ చేశాడు. పాండిచ్చేరిలో డ్రాకులా పాండ్యం స్కెచ్ చేసేంత ధైర్యం ఎవరికుంది బాబే? రాక్షసుడు కస్టమర్ చూసే నీ చూపుని బట్టి ఇప్పుడు ఈ క్షణం నన్ను నేను కాపాడుకోవడానికి ఎలాగన్నా మారుతాను. ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది. నువ్వు ఎవరి మీద చేయి చేసుకున్నావో తెలుసా? ఉపేంద్ర. ఫైనల్ గా పవన్ కళ్యాణ్ గారు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని మార్చి 19న థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీని మార్చి 28న థియేటర్స్ లో రిలీజ్ చేయాలి. కానీ కొన్ని రీజన్స్ వల్ల ఈ మూవీని ప్రీపోన్ చేస్తూ మార్చి 19న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్ కూడా స్టార్ట్ చేశారనే చెప్పొచ్చు. రీసెంట్ గానే ఈ మూవీకి సంబంధించిన టీజర్ కార్డు కూడా కంప్లీట్ అయింది. ఈ మూవీ టీజర్ ని నెక్స్ట్ 2 days లో రిలీజ్ చేయబోతున్నారు. అలాగే ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ కూడా రిలీజ్ అవబోతుంది. ఈ మూవీకి డిఎస్పి సాంగ్స్ అలాగే తమ్మనస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వబోతున్నారు. రీసెంట్ గానే ఈ మూవీకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా స్టార్ట్ అయింది. ఈ మూవీకి తమ్మనస్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వబోతున్నారు. తమ్మన్ అలాగే పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ వచ్చిన ఓజీ మూవీ తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రాబోతుంది. ఈ మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయనే చెప్పొచ్చు. ఈ మూవీని హరీష్ శంకర్ గారు డైరెక్ట్ చేయబోతున్నారు. ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయ్యే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.